నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ ఓటమి గుణపాఠం నేర్చిన బాబు రైతు భరోసా కోసం ఎదురుచూపు. అమరావతి లెక్క తేలింది. అద్భుత కట్టడం. టీడీపీ ఏం చేస్తుంది? విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా లోకేష్. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. ఈ ఓటమి నుంచి జగన్ ఇంకా తేరుకోలేదు. కానీ జగన్ ఘోర ఓటమి నుంచి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ కేడర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భవిష్యత్తులోనూ వారికి గుర్తింపు, గౌరవం ఇచ్చేలా మసులుకుంటామని ఆయన చెబుతున్నారు. అంతేకాదు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పార్టీని, కేడర్ను విస్మరించొద్దని దిశానిర్దేశం చేశారు. జిల్లాల పర్యటనల్లో తాను పార్టీ కార్యాలయాలకు వెళ్లి కార్యకర్తలు, నాయకులతో తప్పనిసరిగా మాట్లాడతానని ఆయన చెప్పారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఆయన మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కార్యకర్తలు, నాయకులతో సంతోషాన్ని పంచుకున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాల్లో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎవరేం చేశారో వివరాలు తెప్పించుకుంటానని ఆయన తెలిపారు. ఇవాళ కూటమి కని విని ఎరుగని రీతిలో సీట్లను దక్కించుకోవడానికి ప్రధాన కారణం కార్యకర్తల శ్రమే అని ఆయన గుర్తు చేశారు. ప్రతి మాటలోనూ కార్యకర్తలే కీలకం అని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. గత 5 ఏళ్లలో వైసీపీ కేడర్ను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారు. వారిని పలకరించిన దిక్కులేదు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి తమకు విలువ లేకుండా చేశారని పార్టీ కార్యకర్తలు, నాయకులు పలు సందర్భాల్లో మండిపడ్డారు. జగన్ను సీఎం చేసుకోవడానికి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నామని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ తమను పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన చెందారు. కార్యకర్తలు, నాయకుల సహాయ నిరాకరణ వల్లే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. ఇలాంటి తప్పు తాము చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేడర్కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. పాలనలో పూర్తిగా నిమగ్నమైన తర్వాత చంద్రబాబు ఏ మేరకు కేడర్ను సంతృప్తి పరుస్తారో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే కార్యకర్తలే తమ మొదటి ప్రాధాన్యత అనే సంకేతాలను ఆయన పంపారు. ఇదంతా జగన్ ఘోర ఓటమి నుంచి నేర్చుకున్న పాఠమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. పీఎం కిసాన్ 17వ విడత సాయాన్ని మోదీ సర్కార్ మంగళవారం అందించనుంది. పీఎం కిసాన్ సాయం కింద ప్రతి ఏడాది 3 విడతల్లో 6,000 చొప్పున మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం ఆ ఫైల్ పైనే. ఈ సీజన్లో ఏపీలో మొత్తం 43.52 లక్షల మంది రైతులకు మొత్తం 870 కోట్లు అందించనున్నారు. ఈ నేపథ్యంలో బాబు సర్కార్ హామీ ఇచ్చిన రైతు భరోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురుచూస్తోంది. రైతు భరోసా కింద ప్రతి ఏడాది 20,000 చొప్పున అందిస్తామని చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల పేరుతో భారీగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. సూపర్ 6 పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు ఇప్పటికే ఒకేసారి 5 సంతకాలు కూడా చేశారు. ఇందులో సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్కటి లేకపోవడం గమనార్హం. మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేసి నిరుద్యోగ ఉపాధ్యాయుల్ని కొంతమేరకు సంతృప్తి పరిచారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై సంతకం చేసి రైతుల్ని ఆనందపరిచినట్లు టీడీపీ భావిస్తోంది. ఇంతవరకు అంతా బాగుంది. పీఎం కిసాన్ నిధుల్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుండటంతో బాబు సర్కార్ అందించే సాయంపై చర్చ జరుగుతోంది. బాబు సర్కార్ అందించే సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై ప్రకటన ఎప్పుడు చేస్తారా, ఏం చేస్తారా అని రైతులు ఉత్కంఠగా ఉన్నారు. రైతు భరోసా కింద జగన్ ఏడాదికి 16,000 ఇస్తానని ప్రకటించగా చంద్రబాబు 20,000 అనడంతో అంతా టీడీపీ వైపు మొగ్గు చూపారని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు పడుతుండడం, రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో పెట్టుబడి సాయం ఎంతో అవసరం. అందుకే చంద్రబాబు అందిస్తానన్న 20,000 కోసం రైతులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. రైతాంగం అవసరాలని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం త్వరగా రైతు భరోసా నిధుల్ని జమ చేస్తుందని ఆశిస్తున్నారు. అవును, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి. రాజధాని ప్రాంతమైన అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్టే. అందరూ అలా అనుకోవాలి. కూటమికి రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ఆమోదం దక్కినట్టే. అందుకే సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోక మునిపే అమరావతి రాజధాని అని, దాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి లెక్క తేలింది. అమరావతిని 3 దశల్లో పూర్తి చేసేందుకు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. మొదటి విడతలో 48,000 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేయడం విశేషం. అమరావతిని పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే 2.5 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ఆయన ప్రకటించారు. కేవలం అమరావతిపైనే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నిర్ణయించారంటే ఇక మిగిలిన ప్రాంతాలను ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
రాష్ట్ర ఆదాయాన్ని అంతా అమరావతి కోసమే ఖర్చు పెడతారని స్పష్టమైంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశమే లేదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన అమరావతిని రాజధానిగా మార్చకూడదంటే పగడ్బందీగా నిర్మించాలనే ఉద్దేశంతోనే శరవేగంగా పనులు చేపట్టారు. రాజధాని కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే ఇక సాగునీటి ప్రాజెక్టులు ఇతరత్ర అభివృద్ధి పనులకు ఎలా చేస్తారనే చర్చ మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అమరావతి నిర్మాణమే. దీనికి కారణాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాంతంలో ఎవరెవరికి ఎంతెంత భూములు ఉన్నాయో అసెంబ్లీ వేదికగా వివరించామని వైసీపీ నేతలు చెప్తున్నారు. వాటికి విలువ రావాలంటే అమరావతి నిర్మాణం జరగాలి. ఇప్పుడు బాబు సర్కార్ ఆ పనే చేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖలోని ఋషికొండ మీద రాజప్రసాదాలు నిర్మించారు. అద్భుతమైన డిజైన్లతో వీటికి రూపకల్పన చేశారు. తమాషా ఏంటి అంటే మరోసారి సీఎంగా అధికారం దక్కితే విశాఖ నుంచి పాలన చేయాలనుకున్నారు జగన్. అలా ఋషికొండ భవనాలనే క్యాంప్ ఆఫీస్గా చేసుకుని పాలించాలని భావించారు. కానీ అది నెరవేరలేదు. ఆ భాగ్యం మాత్రం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి దక్కింది. ఆయన పరిధిలోకి వచ్చే ఋషికొండ ప్రాంతంలోని ఈ అద్భుత కట్టడాలని ఆయన మీడియాతో సహా వెళ్ళి మొత్తం అంతా తరిచి చూశారు. భవనాలన్నీ కాస్ట్లీగా నిర్మించారని అంటున్నారు. అత్యాధునిక సాంకేతిక సంపత్తితో ఈ భవనాల నిర్మాణం రూపుదిద్దుకుందని మీడియాకు విడుదల చేసిన ఫోటోలు చెబుతున్నాయి. ఈ రాజప్రాసాదాన్ని చూసిన తర్వాత గంటా మీడియాతో మాట్లాడుతూ జగన్ కలల ప్రాసాదంలోకి తానే అడుగు పెట్టలేకపోయారని అన్నారు. వీటిని ఎలా ఉపయోగంలోకి తీసుకుని రావాలనేది ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. గతంలో ఎవరిని వీటిని చూసేందుకు కూడా అనుమతి లేకుండా రహస్యంగా నిర్మించారని తప్పుబట్టారు. జగన్ విశాఖలో ఏం కట్టారు అంటే కళ్లకు కనిపించే కట్టడాలుగా ఇవి ఉన్నాయి. మరి టీడీపీ ప్రభుత్వం వీటిని ఎలా వినియోగిస్తుంది అన్నది చూడాలి. టీడీపీ వారు అయితే విమర్శిస్తున్నారు. ఫోటోలు చూసిన తర్వాత సగటు జనాలు ఈ రాజప్రసాదాన్ని చూడాలని భావిస్తున్నారు. అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజలకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అంటున్నారు. విశాఖ విషయంలో కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతోంది అని అంటున్నారు. 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో విశాఖ మీదనే ఎక్కువగా మాట్లాడింది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని చెప్పినా అమలు కాలేదు. విశాఖలో భూ కబ్జాలు జరిగాయని ప్రతిపక్షాలు నాడు విమర్శలు పెద్ద ఎత్తున చేశాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు చూస్తే అతిపెద్ద నగరంగా విశాఖ ఉంది. దాంతో విశాఖను కేంద్రంగా చేసుకోవాలని టీడీపీ కూడా భావిస్తోంది. విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తారు అని అంటున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాయకత్వంలోనే పాలన సాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన అనుమతి కావాలి. జిల్లా పరిషత్ సమీక్షా సమావేశాలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. నారా లోకేష్ ఐటీ మంత్రిగా కూడా ఉన్నారు. విశాఖను ఐటీ పరంగా అభివృద్ధి చేయాలన్నా, విశాఖను పారిశ్రామికంగా డెవలప్ చేయాలన్నా ప్రభుత్వానికి వారధిగా ఇన్ఛార్జి మంత్రి ఎంతో కీలకంగా వ్యవహరిస్తారు. ఆ బాధ్యతను లోకేష్ తీసుకోవడం అంటే నేరుగా చంద్రబాబే విశాఖను మానిటరింగ్ చేసినట్టు అవుతుందని పార్టీ నేతలు అంటున్నారు. విశాఖ వంటి పెద్ద జిల్లాకు ఒక్కరే మంత్రి ఉన్నారు. దాంతో ఆ లోటుని భర్తీ చేయడంతో పాటు పార్టీని పటిష్టం చేసుకోవడం, వైసీపీని పూర్తిగా దెబ్బతీయడం వంటి అనేక లక్ష్యాలతో నారా లోకేష్కి విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.